మెల్లిమెల్లిగా రోజులు గడిచిపోతున్నాయి. సో, అంతే. మనం ఇప్పుడు ఫస్ట్ డే, సెకండ్ డే అనుకున్నప్పుడు 15 రోజులు కూడా గడిచిపోయిన తర్వాత మెల్లిగా మీరు అందులోంచి ఏమైనా బయటకొచ్చారా? ఆహ్, బయటికైతే కంపల్సరీ రావాలి. నేననే కాదండి. హ్మ్. ఎవ్వరైనా కూడా. మన రెగ్యులర్ వర్క్ ఏదైతే ఉందో, మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. సో, నెక్స్ట్ డే నుంచి మన వర్క్ పరంగా అయితే మనం మన వర్క్ స్టార్ట్ చేసేస్తాము. హ్మ్. బట్ యాస్ ఎ ఫ్రెండ్ నేను బ్రతికున్నంత వరకి తన్ని ఖచ్చితంగా మిస్ అవుతానండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మగారు పోయారు, మా నాన్నగారు పోయారు లాంగ్ బ్యాక్. అంటే మనిషి పోయిన తర్వాత మనం మనిషిని మర్చిపోతాము అనేది మాత్రం అసత్యం. అంటే మామూలుగా మనకు పురాణాల్లో చెప్తారు దేవుడు మనిషికి ప్రతిరోజు ఒక రాయి వేస్తాడు. అంటే ఏంటి అంటే కష్టాలు తట్టుకుంటూ మనం లైఫ్‌లో ముందరికి వెళ్తాము అని. కానీ లైఫ్‌లో ఎప్పుడైనా కష్టం కష్టమే, పెయిన్ పెయినేనండి. హ్మ్. ఇప్పుడు మీరు కోట్లు సంపాదించినా మా అమ్మ నాకు తిరిగి రాదు. ట్రూ. మీరెన్ని ఇచ్చినా మా నాన్నగారు తిరిగి రారు. అంటే ఆ లోటనేది లైఫ్‌లో ఎప్పటికీ లోటే. నేనంటే డ్యూప్లెక్స్ కొనొచ్చు, 100,00,00,000 ఆస్తి సంపాదించొచ్చు, కొత్త కొత్త ఫ్రెండ్స్ రావచ్చు, కొత్త కొత్త ప్రదేశాలు చూడొచ్చు. అవన్నీ ఏంటంటే పాజిటివ్ సైడ్ ఆఫ్ లైఫ్. బట్ ఇన్నర్ సోల్ ఏదైతే ఉంటుందో, ఇన్నర్ హార్ట్ ఏది చేసినా అంటే వంట చేసినప్పుడు కానీ, లేదా ఏదన్నా సరదాగా ఏదైనా రెడీ అయినప్పుడు కానీ, బయటికెళ్ళాలన్నప్పుడు కానివ్వండి, ఖచ్చితంగా ఇంట్లో ఎలా అయితే మా అమ్మ, నాన్నగారిని మిస్ అవుతానో, యాస్ ఎ ఫ్రెండ్ ఖచ్చితంగా నేను తనని మిస్ అవుతాను.